Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. బిల్లు ఆమోదానికి 2/3 సభ్యుల మెజారిటీ లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు పోలయ్యాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు పోలయ్యాయి. ఇక బిల్లు పాస్ అవ్వాలంటే కావాల్సినటువంటి ఓట్లు 352గా ఉన్నాయి. అయితే 528 మొత్తం ఎంపీలు ఓటింగ్లో పాల్గొన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మిగిలిన 2 బిల్లులను కూడా కేంద్రం ఉపసంహరించుకుంది. డీలిమిటేషన్కు వ్యతిరేకతతో ఐక్యంగా నిలిచాయి విపక్షాలు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పాలి. और संविधान पर आक्रमण था और इसको हमने हरा दिया है, तो अच्छी बात है। सर, जो सरकार कह रही है कि महिलाओं का विरोध किया, इस बात की आपके ऊपर जो है विपक्ष को क्लियरली बोला है, हमने क्लियरली बोला है कि ये महिला बिल नहीं है। ये हिंदुस्तान का राजनीतिक जो स्ट्रक्चर है, इलेक्टोरल स्ट्रक्चर है, उसको बदलने की कोशिश है। ये हमने रोक दिया है। और मैं अभी कह रहा हूँ, प्रधानमंत्री से कह रहा हूँ, अगर आप महिला बिल चाहते हैं 2023 का महिला बिल निकालिए, उसका इम्प्लीमेंटेशन आज से करिए और पूरा का पूरा ऑपोजिशन 100% आपको समर्थन देगा और महिला बिल हम इमीडिएट इम्प्लीमेंटेशन करा देंगे। थैंक यू। 16 का जिक्र आपने किया था, क्या है? देखा मोदी जी का चेहरा देखा। बात नहीं थी, ये देश के लोकतंत्र की बात थी, ये देश की अखंडता की बात थी। हम कभी इससे सहमत नहीं हो सकते कि आप इस महिला आरक्षण को इस तरह से परसीमन से जोड़ें कि वो पुरानी जनगणना पर चले जिसमें ओबीसी शामिल भी नहीं है। तो ये मुमकिन ही नहीं था कि ये बिल पारित हो। और मेरे ख्याल से हमारे देश के लोकतंत्र के लिए, हमारे देश की अखंडता के लिए ये एक बहुत बड़ी जीत है। मैम, कांग्रेस की क्या रणनीति होगी? मैम, ये क्या कह रही है? महिला सरकार बार-बार ये कह रही है कि महिला विरोधी चेहरा कांग्रेस का। मैम, महिला विरोधी माइंडसेट की बात कह रहे हैं, जो गृह मंत्री ने भी बोला। महिला विरोधी माइंडसेट की वो कह रहे हैं जिन्होंने हाथरस में कुछ नहीं किया, जिन्होंने उन्नाव में कुछ नहीं किया, जिन्होंने मणिपुर की महिलाओं के लिए कुछ नहीं किया, जिन्होंने खिलाड़ियों के लिए कुछ नहीं कहा। ये कह रहे हैं कि हमारा विरोधी माइंडसेट है महिलाओं का। దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం, అలాగే డీలిమిటేషన్కి సంబంధించి కూడా గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, విపక్షాలన్నీ కూడా ఏకమవడం ఏంటి? కాంగ్రెస్ సక్సెస్ సాధించింది, భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి దీనికి సంబంధించి ఎదుర్కొన్నటువంటి పరాభవం కింద చూడాలంటారా? ఏంటి అప్డేట్స్ అసలు ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? మురళి, ఏదైతే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మరో 2 బిల్లులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒకటి డీలిమిటేషన్, 2 మహిళా బిల్లు, 3 కేంద్ర పాలిత ప్రాంత చట్ట సవరణ బిల్లు 2026. ఈ 3 బిల్లులను ఒకే రాజ్యాంగ సవరణ కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రతిపక్షాల ఐక్యత, కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్షాలన్నిటినీ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఇటు మమతా బెనర్జీని, అటు స్టాలిన్ తో పాటు మిగిలిన పార్టీలను అన్నిటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మోడీ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా గత 2024 ఎన్నికల తర్వాత బోటా మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాహుల్ గాంధీ త్రయం మొట్టమొదటిసారి పార్లమెంట్ వేదికగా చుక్కలు చూపించిందని స్పష్టంగా చెప్పొచ్చు. ప్రతిపక్షాల ఐక్యతే మోడీ, అమిత్ షా త్రయాన్ని లోక్సభలో నిండు దేశ ప్రజలు 150 కోట్ల దేశ ప్రజలు చూస్తుండగానే దారుణంగా ఓడించిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్ సక్సెస్, మోడీ పరాభవం నేరుగా పార్లమెంట్ లోనే ప్రతిధ్వనించిందని స్పష్టంగా చెప్పొచ్చు. ప్రతిపక్షాలను ఐక్యతగా నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఈ రోజు ఇప్పటికే తమిళనాడు, అటు వెస్ట్ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలున్న ప్రాంతంలో లబ్ధి పొందడానికి బీజేపీ ఈ బిల్లు తీసుకువచ్చినప్పటికీ, ఎన్నికల్లో బిజీగా ఎంపీలు ఉన్నప్పటికీ నేరుగా రాహుల్ గాంధీ మమతా బెనర్జీకి ఫోన్ చేసి కన్విన్స్ చేశారు. పార్లమెంట్ కు మొత్తం అందరి ఎంపీలు హాజరు కావాలి,
ఈ విప్పుతో మనము నేరుగా మోడీని ఓడించాలంటూ ఇటు నేరుగా మమతా బెనర్జీకి కన్విన్స్ చేయడంతో వెస్ట్ బెంగాల్ నుంచి ఈ రోజు ఉదయం ఏదైతే మమతా పార్టీకి సంబంధించిన తృణమూల్ ఎంపీలందరూ ఓటింగ్ హాజరయ్యారు, విప్పు స్వీకరించారు. నేరుగా మోడీని ఓడించడానికి ఎంపీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి 240 మంది ఇండియా కూటమి సభ్యులు వ్యతిరేకించడంతో పార్లమెంట్ లో ఈ బిల్లు ఓడిపోయింది. పార్లమెంట్ లో మహిళా బిల్లు వీగిపోయింది. మిగిలిన 2 బిల్లులను ఏదైతే డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాల రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ రెండింటి బిల్లును కూడా కేంద్రం విత్డ్రా చేస్తుంది. ఏదైతే గత ఎన్నికల్లో బోటా మెజార్టీతో గెలిచిన బీజేపీని మొట్టమొదటిసారి పార్లమెంట్ సాక్షిగా, నిండు పార్లమెంట్ సాక్షిగా ఆ రాహుల్ కాంగ్రెస్ త్రయం నేరుగా ఓడించిందని స్పష్టంగా చెప్పొచ్చు మురళి. అంటే ఏ విధంగా చూడాలంటారు? భారతీయ జనతా పార్టీ రాజకీయం అసలైంది ఇప్పటి నుంచే మొదలవబోతోంది అనేటువంటి మాట. లోక్సభలో పార్లమెంటులో ఓడిపోతే ఓడిపోవచ్చు, కానీ పరాభవం ఎదురైంది, కానీ బయట భారతీయ జనతా పార్టీ రాజకీయం ఇప్పుడే మొదలైంది అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి ప్రచారం, దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంబంధమైన బిల్లులు, ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. బీజేపీ త్రయం కేవలం అప్పటికప్పుడు ఏదైతే రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ 23, 28న ఎన్నికలు జరగనున్న ఏప్రిల్ 23 మొదటి విడత తమిళనాడులో ఒకే విడత ఎన్నికలు జరగనున్నాయి. వెస్ట్ బెంగాల్లో మొదటి విడత 23, రెండో విడత 29 ఎన్నికలు జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును తెరపైకి తెచ్చింది. ఇక్కడ రాజ్యాంగ సవరణకు 360 మంది ఎంపీల అవసరం ఉన్నప్పటికీ, ఎన్డీఏకి బలం లేకపోయినప్పటికీ కూడా అతి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ త్రయాన్ని, ఏదైతే మమతా బెనర్జీని, ఇటు స్టాలిన్ ను డీఫ్రేమ్ చేయడానికి, వారే మహిళా బిల్లు ఓడిపోవడానికి కారణమని ప్రచారం చేయడానికి మాత్రమే బీజేపీ ఎత్తేసింది. ఈ బీజేపీ ఎత్తులను ఏదైతే ఇండియా కూటమి సభ్యులు ఐక్యతగా ఎదుర్కొన్నారు. మీరన్నట్టు ఏదైతే బీజేపీ బయట రాజకీయం చేసి గెలవచ్చు, ఏదైతే ఎన్నికల్లో గెలిచిన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా సిద్ధంగా ఉంటాయంటూ రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారు మోడీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యత అనేది అంటే ఇతర పక్షాలని కూడా కలుపుకొని పోవడంలో ఐక్యత ప్రదర్శించాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా. అంటే ప్రియాంక గాంధీ కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. మురళి, ఆద్యాంతం లోక్సభలో ఒక్కసారి రాహుల్ గాంధీ గాని, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే గాని, లోక్సభలో ఎంపీ ప్రియాంక గాంధీ గాని, వీరి ముగ్గురి ప్రసంగం చూసిన తర్వాత రాజ్యాంగబద్ధమైన బిల్లులు మెజార్టీ లేనప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెచ్చారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు ముందే మహిళా బిల్లు ఆమోదం పొందింది. 2024 ఎన్నికల్లో మహిళా బిల్లును చిత్తశుద్ధిగా అమలు చేయమని ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీని కోరింది, నేరుగా మోడీని కోరింది. అయితే మహిళా బిల్లు ఆమోదించినప్పుడు 2034 ఎన్నికల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుందంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది బీజేపీ. మహిళా బిల్లుకు చిత్తశుద్ధితో కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు కూడా ఈ రోజు కూడా మహిళా బిల్లును వ్యతిరేకించలేదు. బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగా మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ 3 బిల్లులను ఒకే బిల్లులోకి తీసుకొని వచ్చి రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రయత్నం చేసింది. మెజార్టీ లేని సమయంలో కేవలం రాజకీయ లబ్ధి కోసం 2 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ ప్రయత్నం చేసిందని స్పష్టంగా కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు కూడా వ్యతిరేకించిన నేపథ్యం ఉంది. ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరగాలి. కానీ 2011 ఎన్నికల జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయడం వల్ల మహిళలకు రిజర్వేషన్లు సమస్యలు వస్తాయి. మరోపక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్
రిజర్వేషన్ కూడా ఇబ్బందికరం అవుతుందంటూ పదే పదే కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు లోక్సభలో వాదించినప్పటికీ బీజేపీ దాన్ని తీసి పక్కన పెట్టింది. ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం బిల్లును నెగ్గించుకోవడానికి, ప్రతిపక్షాల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కూడా బీజేపీ ప్రయత్నం చేసినప్పటికీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇటు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలను అందరినీ ఐక్యతగా నిలిచి ఐక్యతతో ఒకే తాటిపైకి తెచ్చి బీజేపీని నరేంద్ర మోడీ, అమిత్ షాకు నిండు పార్లమెంట్ లో నేరుగా ఓటమి చూపించారు. 150 కోట్ల మంది భారతీయులు పార్లమెంట్ వీక్షిస్తుండగానే రాహుల్ గాంధీ ఘన విజయం అని స్పష్టంగా ప్రతిపక్షాల ఐక్యతతో నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి సక్సెస్ సాధించిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎస్ కిరణ్, మీరు లైన్లోనే ఉండండి. ఎస్, అలాగే అఖిలేష్ యాదవ్, శశి థరూర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. जो हमारा पक्ष था वो हमने अपना पक्ष बिल्कुल साफ रखा है और लगता तो ये कि फिर गाड़ी थमी रह गई, लगता कोशिश में कुछ कमी रह गई होगी। और हम महिला आरक्षण के पक्ष में हैं। महिलाओं को आरक्षण मिले, उनको सुरक्षा मिले, उनका सम्मान बढ़े, उनको स्थान मिले और लोकतंत्र में जो उनको स्थान मिलना चाहिए उसके पक्ष में है। सर, कहा जा रहा है कि महिला एक तरीके से किरण खुद अभी लास्ट में बोला कि महिला विरोध एक तरीके से बात समाजवादी पार्टी या विपक्ष ने कोई भी महिला आरक्षण को लेकर के विरोध नहीं किया, लेकिन उसके साथ जो महिलाओं का हक अधिकार को हरण करना चाहते थे वो लक्ष्मण रेखा ऐसी खींची विपक्ष ने, उस लक्ष्मण रेखा के बाहर नहीं। देखिए, हमने कहा था कि हम महिला आरक्षण के लिए बिल्कुल समर्थक है, हम आज भी वोट करने के लिए तैयार हैं, लेकिन डीलिमिटेशन से आप इससे कोई लेना देना नहीं है। आप इन दोनों को डीकपल कीजिए, मतलब अलग अलग कीजिए। डीलिमिटेशन को ले आना बहुत बड़े बड़े मुद्दे उठाते हैं और हम वो नहीं चाहते थे, क्योंकि दक्षिण भारत के विषय, छोटे राज्यों के विषय, बहुत सारे विषय होते हैं। तो इसलिए हमने कहा कि आप महिला आरक्षण तुरंत लेके आइए, हम समर्थन दे देंगे, लेकिन डीलिमिटेशन, ये वोट जो हमने किया खिलाफ, ये महिला आरक्षण के खिलाफ नहीं है, ये सिर्फ डीलिमिटेशन के खिलाफ है। ఎస్, ప్రియాంక గాంధీ కూడా దీనికి సంబంధించి స్పందించారు. ఆవిడ మాట్లాడింది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయం, కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అతిపెద్ద విజయంగా ప్రియాంక గాంధీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అఖిలేష్ యాదవ్ కూడా సమాజ్వాదీ పార్టీ సరైన నిర్ణయమే తీసుకుంది, దేశం బాగు కోసం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఉండేటువంటి లుసుగులు భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలకి మేము చెక్ పెట్టాం అని అఖిలేష్ యాదవ్ చెప్పడం. అలాగే శశి థరూర్ కూడా దీనికి సంబంధించి ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి వారు మాట్లాడినటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా రాజకీయ కోణంలోనే చూస్తుంది. ఈరోజు పార్లమెంటులో దీనికి సంబంధించి బిల్లులు వీగిపోవడం, కొన్ని బిల్లులు వెనక్కి తీసుకోవడం జరిగింది. రేపు దేశవ్యాప్తంగా కూడా అందరికీ ఈ విషయం అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనని ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా శశి థరూర్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విపక్షాలని ఏకం చేయడంలో కావచ్చు, లేకపోతే విపక్షాలన్నింటినీ ఏకం చేసి వారు ఏదైతే అనుకున్నారో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడమే, అలాగే ఈ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి మహిళా రిజర్వేషన్ అలాగే డీలిమిటేషన్ బిల్లులకు సంబంధించి దేశవ్యాప్తంగా 4-5 రోజుల క్రితం నుంచి జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అవుతాం. ముందు ఇక్కడ మేము సక్సెస్ అయ్యాం, తర్వాత దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనుకుందో ఇదంతా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలా చెప్తామని అయితే చెప్పినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అంటే ఇది భారత చరిత్రలో గుర్తుండిపోయే క్షణం. రాహుల్ అలాగే ఖర్గే నాయకత్వంలో విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాయని ఆయన చెప్పడం. స్టాలిన్, మమతా, అఖిలేష్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలు, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలకు ధన్యవాదాలు, జై హింద్. ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వారు చేసినటువంటి ట్వీట్ సారాంశం. రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు అయితే ఈ బిల్లుకు సంబంధించి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ బిల్లు వీగిపోయిన తర్వాత
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం అనేటువంటి ఒక కీలకమైనటువంటి మాట చెప్పారు అని అంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీటి మీద స్టాండ్ అయిందో కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. విపక్షాలన్నీ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో స్టాలిన్ కావచ్చు, మమత, అలాగే అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్, లాలు, హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, కమ్యూనిస్టు పార్టీల నేతలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ బిల్లుని అడ్డుకున్నారు. మీకు ధన్యవాదాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. शर्मिंदगी भरा जो है ये माहौल है, मुझे लगता है इससे ज़्यादा दुखद और पीड़ादायक आज तक शायद कभी कुछ नहीं हुआ है। और कांग्रेस पार्टी ने, विपक्ष ने जो है हर हद पार कर दी है अन्याय की, और मैं कहूँगी कि कहीं ना कहीं महिलाओं से घृणा की उन्होंने हर हद पार कर दी है। और आज भारत की बेटी जो है उसका मनोबल उन्होंने पूरी तरह से गिरा दिया है, पूरी तरह से तहस नहस कर दिया है। और मैं सोचती हूँ, आई फील लाइक अ पर्सनल लॉस फॉर माई सेल्फ एंड फॉर ऑल द अपनी अपनी सीट पे बैठिए, प्लीज अपनी सीट पे बैठिए। प्रश्न ये था कि भारत के संविधान का और संशोधन करने वाले विधेयक पर विचार किए जाए। शुद्धि के अद्यतन मत विभाजन इस प्रकार है: 298 298, 230 230। प्रस्ताव संविधान के अनुच्छेद 368 के उपबंधों के अनुसार सभा की कुल सदस्य संख्या के बहुमत द्वारा तथा सभा के उपस्थित और मत देने वाले सदस्यों के कम से कम 2/3 बहुमत द्वारा पारित नहीं हुआ। अब इस संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है। ఎస్, ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ చేసినటువంటి ఒక పోస్ట్ ట్విట్టర్లో ఆయన చేశారు. బిల్లుని తగలబెడుతున్నటువంటి ఆ ప్రతిని తగలబెడుతూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్, అలాగే దాని సారాంశం ఢిల్లీని తమిళనాడు ఓడించింది అనేటువంటి రీతిలో స్టాలిన్ చేసినటువంటి ఆ ట్వీట్. అలాగే డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ తమిళనాడు సీఎం డిఎంకే చీఫ్ స్టాలిన్ ట్విట్టర్లో ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్, అది మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఢిల్లీని తమిళనాడు ఓడించింది అని ఆయన చెప్పరు. ఏప్రిల్ 23న ఢిల్లీ పొగరును, దానికి మద్దతిస్తున్న బానిసలను ఓడిస్తామంటూ పేర్కొంటూ తమిళనాడు ఎన్నికల్లో ప్రత్యర్థులైన బీజేపీ, ఏఐఏడీఎంకేకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ఆయన. డీలిమిటేషన్ బిల్లు కాపీలను తగలబెడుతున్నటువంటి ఫోటోతో పాటు ఆయన పోస్ట్ షేర్ చేశారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. స్టాలిన్ ఆ డీలిమిటేషన్ బిల్లు ప్రతులను తగలబెడుతున్నటువంటి వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే తమిళనాడు వ్యాప్తంగా ఈ బిల్లుని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో దీనికి సాక్ష్యం ఇది అంటూ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అర్థమవుతుంది. తమిళనాడు అంతా ఏకమైంది, ఢిల్లీని ఓడించింది, తమిళనాడు గొంతుకను మేము వినిపించాం అనేటువంటి మాట. తమిళనాడు గెలిచింది, మేము ఏదైతే అనుకున్నామో అది చేసి చూపించామంటూ కూడా స్టాలిన్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఆ ప్రతులను తగలబెట్టడం అంటే అది అసలు మామూలు విషయం కాదు.
మానిల அரசாங்கம் உரிமையை பறிக்காதே. தமிழ்நாடு போராடு, தமிழ்நாடு వెల్లు. రైట్, ఇక డీలిమిటేషన్ బిల్లు వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. మహిళా రిజర్వేషన్లకు ఉద్దేశించినటువంటి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం, దీంతో డీలిమిటేషన్ యూటీ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ పరిణామం ఎన్డీఏకు బిగ్ షాక్ లాంటిదని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. విపక్షాలు ఏకతాటిపైకి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని కూడా పేర్కొంటున్నారు. విపక్షాల అభ్యంతరాలను నివృత్తి చేయడంలో కేంద్రం విఫలమైందని కూడా ఈ నేపథ్యంలో అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఈ సందర్భంగా పార్లమెంట్ వేదికగా ఒక్కటవటం భారతీయ జనతా పార్టీని షాక్ గురి చేసిందనే చెప్పాలి. గతంలో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్లు విషయంలో కూడా ఇలా జరగలేదు. ఒక బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అది వీగిపోవడం, తర్వాత మిగతా బిల్లులను ప్రవేశపెట్టకుండానే కేంద్రం వెనక్కి తీసుకోవడం, దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనేటువంటి మాట చెప్తున్నారు. రెట్టించినటువంటి ఉత్సాహంతో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మేము ముందుకు వెళతాం అని భారతీయ జనతా పార్టీ అని వ్యతిరేకిస్తున్నటువంటి ఇతర పార్టీలు, కూటములు కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పార్లమెంటులో ఈ పరిణామం జరిగింది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలని దేశ ప్రజలు చూస్తారు. భారతీయ జనతా పార్టీని షాక్ గురి చేస్తాం. ఆ ఫలితాల్లో కూడా మేమంతా ఒక్కతాటి మీద ఉన్నాం, ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చాం అని కూడా విపక్షాలు చెప్పడం, కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేసింది భారతీయ జనతా పార్టీ అని కూడా చెప్తూ ఉన్నారు విశ్లేషకులు. కానీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలని ఏకం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది అనేటువంటి మాట అయితే విశ్లేషకులు చెప్తున్నారు. ఇది అసలైనటువంటి రాజకీయం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఇతర రాజకీయ పరిణామాల్ని పక్కన పెడితే దేశం మొత్తం కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అలాగే డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ఎంతో ఈగర్లీ అసలు పార్లమెంట్లో ఏం జరగబోతుందని ఎదురు చూసినటువంటి సందర్భం అయితే ఉంది. కానీ ఈ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి పరాభవం ఎదురవుతుంది అని మాత్రం ఊహించలేదు. మిగతా 2 బిల్లులని ప్రవేశపెట్టకుండానే వెనక్కి తీసుకున్నారు అని అంటే ఏ స్థాయిలో నిజంగా ఒకవేళ ప్రవేశపెడితే దీనికి కూడా పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ముందుగానే భారతీయ జనతా పార్టీ జాగ్రత్త పడిందంటే రాబోయే రోజుల్లో మిగతా 3 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మేమంతా ఒకటై భారతీయ జనతా పార్టీ ఓటమిని మేము శాసిస్తాం అనేటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఒకటైనటువంటి విధానం. ఆ నేతలు బయటకు వచ్చి మాట్లాడటం, అఖిలేష్ యాదవ్ కావచ్చు, మమతా కావచ్చు, వీరందరూ కూడా ఏకమవడం అనేది దేశవ్యాప్తంగా ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక అతిపెద్ద పరిణామంగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ పరిణామానికి సంబంధించి దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు? నిజంగానే భారతీయ జనతా పార్టీ ఇంతమంది వ్యతిరేకతను మూటగట్టుకుంది అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి బిల్లుల్లో లొసుగులున్నాయి కాబట్టే మెజారిటీ దక్కలేదు. ప్రధాని మోదీ ప్రసంగించిన తర్వాత కూడా ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతాం, ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి అని చెప్పినా కానీ క్రెడిట్ సంగతి పక్కన పెడితే ఆ రిజర్వేషన్ బిల్లులో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ కూడా పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పక్షాలు అంటే బీజేపీయేతర పక్షాలు ఆ లొసుగుల్ని ఎండగట్టిన విధానం చూస్తూ ఉంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలన్నింటినీ ఏకం చేయబోతోందా? రాబోయే ఎన్నికలకు ఇప్పుడే పునాది పడింది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక రెట్టించిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. क्या विरोध कर रहे हैं?